బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక గత 2-3 రోజుల కిందట ఏదైతే అంజయ్య నగర్లో కూలినటువంటి బిల్డింగ్ ఉందో, సో ఆ బిల్డింగ్ని కంపేర్ చేస్తూ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, పర్మిషన్ లేని బిల్డింగ్స్, ఇక 50-60 గజాల్లో 7 అంతస్తులు 8 అంతస్తుల నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను సేకరించారు. సో అక్కడటువంటి అక్రమ కట్టడాలను కూల్చేందుకు ఇప్పటికే ఇటు బాహుబలి క్రేన్లు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 2 రోజుల కిందట కూలిన బిల్డింగ్తో ఇక 2 కార్మికులు కూడా దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. సో దాంతో ఒకసారిగా ఇక హైదరాబాద్లోని అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం భవంతి కూలగా ఆ పక్కనే 50% మేర దెబ్బతిన్న మరో అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ భవనాన్ని కూల్చివేసేందుకు బాహుబలి క్రేన్ను రంగంలోకి దించారు. అక్రమంగా నిర్మించిన భవనాల్ని మున్సిపల్, హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదం అంచున ఉన్న నిర్మాణాలని కూల్చివేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ భవనంతో పాటు మరొక 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. కాగా శనివారం భవనం కూలిన ఘటనలో 2 కార్మికులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. బట్ ఏదేమైనప్పటికీ సో ఏదైతే మాదాపూర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మరి ఏదైతే ప్రమాదకరంగా ఉండి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ లేకుండా కేవలం G+1, G+2 మాత్రమే పర్మిషన్స్ ఉండి మరి 7-8 అంతస్తుల దాకా అక్రమంగా నిర్మించినటువంటి ఆ యొక్క నిర్మాణాలని కూల్చివేసేందుకైతే హైడ్రా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 75 చదరపు గజాల్లో, సో 75 గజాల కంటే ఎక్కువ ఉంటే అనుమతి తప్పనిసరి. సో నిర్మాణాలు వెంటనే కూల్చేయాలని కూడా హైడ్రా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అంతా కూడా పూర్తి స్థాయి డేటాను సేకరిస్తున్నాయి. ఎవరు పర్మిషన్ ఎంత తీసుకున్నారు, కట్టింది ఎంత, అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా అంజయ్య నగర్కి సంబంధించినటువంటి ఎప్పుడైతే భవనం కూలిందో ఆ భవనం కూలినప్పటి నుంచి అధికారులంతా కూడా పూర్తి స్థాయి మరి డీటెయిల్స్ని అయితే సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి మరొక అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేటెస్ట్ మీడియా ముందు మాట్లాడారు. పూర్తి దానికి సంబంధించిన సమాచారం కూడా ఆయన తెలియపరిచాడు. ఒకసారి రంగనాథ్ ఏం మాట్లాడారో తొలివేలు స్క్రీన్పై చూద్దాం. మన శనివారం రోజు ఏదైతే కనుక కూలిందో ఆ ప్రాంతం అంటే మన ఇప్పుడు ఈ అంజయ్య నగర్ లేఅవుట్, అంజయ్య ఈ కాలనీ ఏదైతే కనుక ఇది ప్లస్ ఈ వైట్ ఫీల్డ్ ఈ బార్డర్లో ఉన్నటువంటి నాలా దగ్గర ప్లస్ అట్లానే ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఈ దాదాపు ఏంటంటే 8 అంతస్తులు 7 అంతస్తులు ఇట్లా ఈ హైట్ ఉండి దాదాపు 25 మీటర్లు 21 మీటర్లు పైనే హైట్ ఉన్నటువంటి ఉన్నాయి. ఫౌండేషన్ కూడా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే ఇది జస్ట్ హార్డ్లీ ఇవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. మనకి లాస్ట్ ఒక 1 year బ్యాకే ఇక్కడ ఏది మన సుభాష్ నగర్ అనుకుంటా, సిద్దికి నగర్లో కూడా ఒక బిల్డింగ్ ఇలానే అది మొత్తం దాదాపు అది 10 అంతస్తులు 9 అంతస్తుల్లో కడితే అది కూడా మనకి వాలిపోయి దాంట్లో చాలామంది బీహార్ నుంచి వచ్చి ఉన్నటువంటి కార్మికులు చాలామంది ఉంటాం. ఆ పక్కన బిల్డింగ్ మీద రెస్ట్ అవడంతో కాస్త టైం పట్టింది, అంటే మనకి కొంత తీయటానికి ఇదంతా చేయడంలో వాళ్ళు కూడా కొంత కాపాడటం జరిగింది. బట్ ఇది ఇక్కడ రెగ్యులర్గా ఇటువంటి మనకి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇది ఫౌండేషన్ సరిగా లేకపోవటం, స్ట్రక్చరల్గా చాలా వీక్ ఉండటం, ఈ పైకి హైట్ వెళ్ళటంతో ఇవన్నీ కూడా కూలటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ ఇది. సో ఇక్కడ మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను అండ్ హైడ్రా సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్లో అంటే ఎటువంటి మళ్ళీ రేపు కూలి ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 మీటర్స్ లేకపోతే అరౌండ్ ఆల్మోస్ట్ 15 మీటర్స్ అబవ్ ఉండి ఫౌండేషన్ సరిగ్గా లేదో మనం అన్ని గుర్తించడం జరిగింది. అన్నిటికి మీద కూడా ఇమీడియట్గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు ఆల్రెడీ హై రైజ్ మెషినరీ ఇదంతా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో ఇది వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరికీ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పాం. చాలామంది ఖాళీ చేశారు. ఈ బాయ్స్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఖాళీ చేయడం వల్ల రేపు ఏంటంటే మనకి ఏమన్నా ఒక బిల్డింగ్ ఎక్కడన్నా, ఎందుకంటే మనం తీసే క్రమంలో ఎక్కడన్నా పునాదులు కాస్త అటు ఇటు అయినా కానీ కూడా పక్కన బిల్డింగ్స్ కూడా డిస్టర్బ్ కాకూడదని చెప్పి అందరికీ ఖాళీ చేయించడం జరిగింది. సో ఈ ఎక్సైజ్ మేము చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ డ్రైవ్ ఇది కొనసాగుతుంది. అండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా దాదాపు
మేము మోర్ దెన్ 8 బిల్డింగ్స్ పైన గుర్తించడం జరిగింది. ఇంకా కూడా చేస్తారు. చేసేటప్పుడు ఇది ప్రిలిమినరీగా చేసింది. అండ్ పక్కన ఇమీడియట్గా ఆనుకుని ఉన్న బిల్డింగ్స్ ఒక 2-3 చూడటం జరిగింది. అంటే అవి స్ట్రక్చరల్గా బాగా డ్యామేజ్ అయింది అనమాట. అవి తీయటమును ప్లస్ ఇదే ఎవరైతే కనుక ఇతను ఉన్నాడో మన సాజిద్ పక్కన అతని బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నాయని అన్నారు. ఇతని సాజిద్ ఇదే పనిగా ఏది 50 గజాలు, ఇది ఇప్పుడు కట్టింది 48 గజాలు ఏదో అని అన్నారు. 48 గజాల్లో దాదాపు 8 అంతస్తుల బిల్డింగ్ కట్టి దాన్ని మొత్తం అంగుళం కూడా వదలకుండా సెట్ బ్యాక్లు లేవు. అండ్ అది హైట్ కూడా వెళ్ళటం, స్ట్రక్చరల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. ఆ పునాదులకి వెళ్ళాల్సిన లోతుకు వెళ్ళరు, లేదా దాన్ని స్ట్రక్చరల్గా తీసుకోవాల్సినటువంటి ఆ జాగ్రత్త తీసుకోవడం తోటి బిల్డింగ్స్ కూలుతున్నాయి ఇక్కడ. 8 బిల్డింగ్లు ఓన్లీ అంజయ్ నగర్ అయినా ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి అంజయ్ నగర్కి ఫస్ట్ లిమిట్ చేస్తాము. తర్వాత విత్ సిఎంసి వాళ్ళతో మాట్లాడి మేము తర్వాత నెక్స్ట్ ఇది చేయటం కూడా జరుగుతుంది. సార్, మనం చూస్తే ఇప్పటికే హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదాలు ముందే జరుగుతాయని గుర్తించి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. సో అప్పుడు ఏ అధికారులు కూడా స్పందించలేదు. ప్రస్తుతం బిల్డింగ్ కూలింది కాబట్టి ఇక్కడ వచ్చినారు, ఇంకో డ్యామేజ్ అయింది కదా. సో సాధారణంగా ప్రజలకు ఏం చెప్తారు సార్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి? మేము అనేది ఇదే చూడండి, ఇప్పుడు మేమేమన్నా చేస్తేనేమో పేదవాళ్ళవి మళ్ళీ 50 గజాల్లో 40 గజాల్లో కట్టుకున్న వాటిని కూలగొడతారు అని చెప్పి మాట్లాడతారు. సో ఎప్పుడైతే కూలిన తర్వాత యాక్ట్ చేస్తేనేమో మీరు కూలిన తర్వాత వస్తారు అని అంటారు. సో మేము చెప్పేది ప్రజలందరూ కూడా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చూడండి ఈ బిల్డింగ్స్ చాలా డేంజరస్. అంటే చిన్న 50 గజాలు 100 గజాలు లేకపోతే 150 గజాల్లో మీరు 7 అంతస్తులు 6 అంతస్తులు ఇట్లా కట్టిన బిల్డింగ్స్, ఎందుకంటే స్ట్రక్చరల్గా వాళ్ళకి బేస్ ఉండదు కిందకి. అండ్ వీళ్ళు ఎవరు ఫైర్ సేఫ్టీ ఉండదు వాళ్ళకి. ఫైర్ సేఫ్టీ ఫాలో అవ్వరు, బిల్డింగ్ సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ కూడా ఫాలో అవ్వరు. అండ్ వేటికి పర్మిషన్ ఉండదు. అంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్తో పాటు వీటిలో ఏంటంటే డిజాస్టర్లో కూడా, అంటే డిజాస్టర్ మిటిగేషన్లో భాగంగా చేస్తున్నాం. అంటే ఇది మనం ఇప్పుడు చేయలేదనుకోండి, రేపు మళ్ళీ మీరు ఇదే మాట అంటారన్నమాట, కూలిన తర్వాత మళ్ళీ వస్తారని. అందుకోసం ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేసి అవి చేస్తున్నాం. వీటిని చేసిన తర్వాత ఈ కూల్చడం అనేది ఒక ఎత్తు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సిఎంసి తరఫు నుంచి కూడా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైతే అధికారులు వాళ్ళు నెగ్లిజెంట్గా కానీ లేకపోతే పట్టించుకోకుండా ఉంటే కనుక ఆల్రెడీ ఒక టీపీఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా బహుశా వాళ్ళు ఇట్లాంటిది ఎక్కడన్నా గుర్తిస్తే కనుక అక్కడ కూడా చేయడం జరిగింది. చూస్తాము ఇప్పుడు అదే అందుకోసం మేము ఇది చేసినప్పుడు సిఎంసితో కలిసి చేసినప్పుడు ఆ బిల్డింగ్ హైట్ బట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నదని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అక్రమ కట్టడాల వల్ల మంచి బిల్డింగ్ న్యాయం అది చేయాలంటే కనుక వాళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళంతా ప్రాపర్గా కట్టుకున్న తర్వాత ఆ పక్కన బిల్డింగ్ వచ్చి వీళ్ళ మీద పట్టడంతో వీళ్ళందరూ కూడా డ్యామేజ్ అయింది. సో వీళ్ళు లీగల్గా రెమెడీస్ ఉంటాయి. ప్లస్ ఆల్రెడీ మన శనివారం రోజు వచ్చినప్పుడు సిఎంసి కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్తే కూడా మేము చూస్తాం, తప్పకుండా దానికి గవర్నమెంట్ పరిధిలో ఎలా చేయాలని కూడా ఆలోచిస్తాం. సిఎంసి వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆపరేట్ చేస్తుంటాం మేము. ఓకే, సో ఆపరేట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు కూల్చడానికి అది ఏదైనా కానీ కూడా అది మేము చేసినా సిఎంసి చేసినా అది గవర్నమెంట్దే కాబట్టి డెఫినెట్గా మేము చేస్తాం. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సి వస్తే రికవరీ చేయడానికి కూడా చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఈ ప్రక్రియ డ్రైవ్ కన్సర్న్. ఈ బిల్డింగ్ తర్వాత కంటిన్యూ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ బిల్డింగ్ తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నారా? ఏముండదు. అదే అనేది మొత్తం ఇవన్నీ వందలాది బిల్డింగ్లు కూల్చాలా అనే దగ్గరే వస్తుంది ఇష్యూ. ఇప్పుడు ఇట్లాంటి 100,000 బిల్డింగ్లు ఉంటాయి. సో ముందు మనం లెటర్ స్టార్ట్. మీరు 100,000 బిల్డింగ్ అని ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు ముందుకు వెళ్ళకుండా చేయాలనేది కాదు ఆలోచన. మనం చేయాలనుకునేది ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని ముందు, ఈ చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉన్న వాటిని అక్కడ ఒక స్టడీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ స్ట్రెంత్ని కూడా అసెస్ చేసి సిఎంసి వాళ్ళని ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము ముందుకు బిల్డింగ్ మొత్తం కూడా హాస్టల్స్ లేకపోతే రెసిడెన్షియల్స్ రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా హాస్టల్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే బై అండ్ లార్జ్ మేజర్ అన్ని కూడా పీజీ హాస్టల్స్ ఉన్నాయి.